నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్, ఇంకా చాలామంది ఉన్నారట. రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్లో మరి వాస్తవంగా వీళ్ళ పేర్లు ఉన్నాయో లేవో అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ వీళ్ళ మెడకి పూర్తి స్థాయిలో ఉచ్చు బిగుసుకుంది. దీన్ని ఎవ్వరూ కాపాడలేరు. వీళ్ళు అరెస్టుల్ని ఆపలేరు. వైఎస్ఆర్సీపీకి కష్టకాలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ఒకసారిగా మనం వెనక్కి వెళితే 2019 నుంచి 2024 వరకు జరిగిన సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నాము. కోట్లాది మంది మనల్ని నమ్మి ఓటు వేసి అధికారాన్ని ఇచ్చారు. కానీ అధికార మదం ఈరోజు వీళ్ళని వెంటాడుతుంది. చాలామంది ఉన్నారు, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు. కానీ కొంతమంది పేర్లే ఎందుకు పదే పదే ప్రస్తావనకు వస్తుంది. సో సర్వం వాళ్ళు పూర్తి స్థాయిలో మర్చిపోయారేమో, లేకపోతే ఫ్యూచర్ అంతా వాళ్ళదే అనుకున్నారేమో, ఎవరూ మనల్ని పట్టించుకోలేరు, మన ఎవడేం చేస్తాడులే అనే ధీమాలు ఈరోజు వీళ్ళందరికీ కూడా శాపాలుగా మారిని గతం వీళ్ళని వెంటాడుతుంది. ఇందులో భాగంగా మొదటి వరుసలో ఉన్న వ్యక్తుల్లో చూసుకుంటే ఆర్కే రోజా గారు. ఈవిడ మాట్లాడిన మాటలు ఒక మహిళని కూడా ఆవిడ మర్చిపోయారా అనుకునే విధంగా ఆవిడ చేసిన ప్రస్తావనలు. ఎవరిని వదలలేదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎవరు దొరికితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చాలా దారుణంగా బహిరంగంగా విమర్శలు. నోటికి ఎంత వస్తే అంత స్థాయిలో విడుచుకుపడ్డారు. మరి ఆనాటి ఆ గతాన్ని ప్రస్తుత అధికార పార్టీ నేతలు వదిలేస్తారా? సరే, వాళ్ళు వదిలేస్తారో వదిలీరో, కక్ష సాధింపు చర్యలో అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు పొలిటికల్ సర్కిల్స్లోని. రోజా గారు రాతప్పుడు అధికార కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఎందుకు, ఏం చేసింది ఆవిడ అంటే, ఓకే మాట్లాడినంతట్లో లేదా బహిరంగంగా విమర్శించినంతట్లో అరెస్టులు చేస్తారా అంటే అవి ఏవి కూడా టచ్ చేయట్లేదు. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన అవినీతిని ఒక్కొక్కటి తవ్వి ఈరోజు ఆమెకు బిగిస్తున్నారు. అవి ఆడదాం ఆంధ్ర. ఆడదాం ఆంధ్ర గురించి చాలా అంగరంగ వైభవంగా ఒక రేంజ్లో మేడం గారు కూడా, ఒకసారి విజువల్స్ చూడండి, ఆవిడ కూడా కబడ్డీ 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 అని ఒక ఆట ఆడుకుంది. గ్రౌండ్లోనే కాకుండా బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఆ రకంగానే నోటితో ఆడుకున్న రోజా గారు మామూలుగా ఆడుకోలేదు, మామూలుగా మాట్లాడలేదు. సో చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి హీరోయిన్, అందరూ ఒప్పుకోదగ్గది. కష్టపడ్డారు, రాజకీయాల్లో నిలదొక్కున్నారు, మంత్రి స్థాయికి ఎదిగారు. ఎప్రిషియేట్ చేయాలి అందరూ, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ రోజాని ఆదర్శంగా తీసుకోవాలని ఎవరో అనుకోని విధంగా ఆవిడ ప్రవర్తించిన తీరు అంటే ఆ నోటి దురద వీళ్ళందరికీ కూడా అది ఇప్పుడు వీళ్ళందరినీ వెంటాడుతుంది, శాపాలుగా మారుతుంది. ఎప్పుడు అరెస్ట్ అవుతావా అని బిక్కుమని వీళ్ళు బతికే పరిస్థితి. మొన్నంతా విదేశాలకు వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ గారు, వీళ్ళు అన్నారు ఎక్కడ ఉన్నా లుకౌట్ నోటీసులతో వెంటనే వాళ్ళని తీసుకొస్తారు, అరెస్టులు చేస్తారు, నేడా రేపా అన్నట్లుగా ఉంది. ఆడదాం ఆంధ్ర విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫిగర్స్ చెప్తున్నారు. 150 కోట్లని ఒకరు అంటారు, 124 కోట్లని ఒకరు అంటారు, 114 కోట్లని ఒకరు అంటారు. దానికి కేటాయించిన బడ్జెట్ 150 కోట్లయితే, లేకపోతే 124 కోట్లైనా, 114 కోట్లైనా, అవినీతి జరిగింది 105 కోట్లు. అక్షరాల 105 కోట్ల అవినీతి చేశారు. ఆ పనికిరాని బ్యాట్లు, ఆ పనికిరాని బ్యాట్స్, ఆ పనికిరాని బాళ్ళు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ గ్రామీణ విద్యార్థుల వాళ్ళ ముఖాన్ని కొట్టారు. అందులో మొత్తం దోచేశారు. వైరెడ్డి గారు, రోజా గారు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు.
అది వీళ్ళ మెడకి చుట్టుకొని వచ్చు. ఒకసారి రోజా గారు ఒక బయట విందామండి. చాలా బయటలు ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకు ఆవిడ మీద ఆ సానుభూతి రావట్లేదు, ఒక మహిళ మీద సిఐడి నోటీసులు ఇవ్వడం. ఇంకొక అంశం ఏంటంటే ఏసీబీ సిఐడి జాయింట్ ఆపరేషన్ చేసింది ఈ అవినీతి మీద. ఎవడో ఒకడిచ్చిన రిపోర్ట్ కాదు ఇది. మొత్తం చరిత్ర అంతా కూడా తవ్వి తిరగదోడి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్లో అంశమే ఆవిడకి సిఐడి నోటీసులు, రేపా ఎల్లుండా అరెస్ట్ అన్నట్టు ఉన్న నేపథ్యం. ఆవిడ బయట ఒకసారి విందాం. బయట ప్లే చేయండి అమ్మా, ఒక బయట ప్లే చేయండి. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? 22 మంది ఎంపీలని తన అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిలబడ్డవాడివి నువ్వు. దేశాన్ని గడగడలాడించిన సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకుతున్న నువ్వు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? 22 మంది ఎంపీలని తన అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిలబడ్డవాడివి నువ్వు. దేశాన్ని గడగడలాడించిన సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు. ఓకే, ఇది రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, అందరూ ఒప్పుకోతగ్గదే. 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, అది అందరికీ తెలిసిందే. నువ్వెంత, నీ బతుకెంత అని పవన్ కళ్యాణ్ అండంలో ఆ నోటి దురద ఈరోజు జనాలు మిమ్మల్ని చేదరించుకునేలా చేసింది. ఒక మనిషిని అంత నీచంగా తక్కువగా చూసి మాట్లాడడం మీకే చెల్లిందేమో. జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు కదా, మేము పొగుడుతాం. ఆయన నిజంగా గట్స్ ఉన్నాయనే. సరే, అవినీతి చేసాడా లేదా అవన్నీ కూడా ఏసీబీలు చూసుకుంటాయి, సిఐడీలు తీసుకుంటాయి, సిబిఐ కేసులు వాళ్ళు చూసుకుంటారు. అది ఎవరికి సంబంధం లేనిది. వేరే అంశాలు. తప్పు చేస్తే ఆ శిక్ష అనుభవించక తప్పదు, ఎంత గొప్పోడైనా సరే. ఆయన నిజంగా దమ్మున్న నాయకుడే. సోనియా గాంధీ గారిని ఎదిరించాడు, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు వారసుడిగా వచ్చారు. ఒక్క స్థానం నుంచి ఇంతవరకు విజయం సాధించారు. గొప్పగా చెప్పుకోవాలి.